మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులున్నారు. తెలుగులో 'గాండీవం' చిత్రంలో ఓ పాటలో మెరిసిన ఈయన ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి 'జనతా గ్యారేజ్'లో కీలక పాత్రలో కనిపించారు. ఆయన నటించిన సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. ఇటీవల 'లూసిఫర్ 2', 'తుడరం' చిత్రాలు వరుస బ్లాక్ బస్టర్లు కొట్టిన మోహన్ లాల్ ఇటీవల 'హృదయపూర్వం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న మోహన్ లాల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తనను కొందరు ద్వేషిస్తూ, శత్రువుల్లా చూస్తున్నారని ఆయన చేసిన కామెంట్‌ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. మలయాళ సినీ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఆ రాష్ట్ర సర్కారు హేమ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలు నిజమని ఆ కమిటీ తేల్చడంతో అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అధ్యక్షుడిగా ఉన్న మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉన్నప్పటికీ ఆయనతో పాటు అమ్మ కార్యవర్గం మొత్తం వైదొలిగింది. ఇటీవలే అమ్మకి ఎన్నికలు నిర్వహించగా శ్వేతా మీనన్ భారీ మెజారిటీతో గెలిచి అధ్యక్షురాలిగా ఎన్నికైంది. అమ్మకు అధ్యక్షురాలైన తొలి మహిళగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. అమ్మలో జరిగిన పరిణామాలపై తాజాగా మోహన్ లాల్ స్పందించారు. అధ్యక్షుడు అనేది ఒక పదవి మాత్రమే. ఏదైనా సమస్య వస్తే దానికి అధ్యక్షుడిదే కారణమని అనడం సరికాదు. ఎందుకో తెలియదు కానీ సడన్‌గా నాకు చాలామంది శత్రువులుగా మారారు. అసోసియేషన్‌లో పనిచేసిన వారే ఇప్పుడు నాకు వ్యతిరేకులుగా మాట్లాడుతున్నారు. నేను కనిపిస్తే ఆప్యాయంగా మాట్లాడేవారు కూడా వెనకాల మరో రకంగా మాట్లాడుతున్నారు. నా పట్ల అంత ద్వేషం ఎందుకు పెంచుకుంటున్నారో అర్థం కావట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ లాల్. ప్రస్తుతం మోహన్ లాల్ గారు చేసిన ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.